ఎలాగైనా ఉద్యోగానికి పంపించాలి. ఎవరిని అనుకుంటున్నారా? ఇతన్ని, అదే దేవా వాళ్ళ అన్నయ్యని పంపించాలి అని చెప్పేసి ఎప్పటికీ మిథున అయితే ఆలోచిస్తూ ఉంటుంది. టిప్ టాప్గా రెడీ అయ్యి వెళ్తున్నావు, ఏదో పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నట్టుగా మంచిగా టైం టు టైం స్నానం చేస్తావు, ఫుడ్ తింటావు, టయానికి డ్యూటీకి అన్నట్టుగా వెళ్ళిపోతావు, ఎక్కడికి రౌడీ పని చేయడానికి అన్నట్టుగా అనేసి దేవాన్ని అయితే రెచ్చగొడుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు, 3 కొడుకులు ఉండారనే కానీ ఒక్కరు కూడా ప్రయోజకులు లేరు అనేసి మామయ్య అయితే ఎంత బాధపడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. దేవాతో మీ ఇల్లు ఎలా ఉంది అంటే, మా ఇంటికి ఏమి చాలా బాగుంది కదా అంటే, మీ ఇల్లు బాగుందా, 3 కొడుకులు ఉండారనే కానీ మామయ్య గారు ఎంత బాధపడుతున్నారో నీకేం తెలుసు అనేసి మిథున అయితే దేవాతో అంటూ ఉంటుంది. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ విన్నావు అనుకో, నువ్వు మీ అన్నయ్యని జాబుకు పంపించవచ్చు. ప్రమోదిని యొక్క ఎంత బాధపడుతుందో తెలుసా, ఒక్క రూపాయి కూడా నువ్వు సంపాదించడం లేదు, ఇంట్లో ఖాళీగా తింటున్నావు, ఎన్ని రోజులని తింటాము, ఈ విధంగా నీకంటూ కష్టపడాలి కదా, పాపను కూడా మా అమ్మ వాళ్ళు చూస్తున్నారు అని ఒక బాధతో ప్రమోదిని అయితే ఏడుస్తూ ఉంటుంది. ఎలాగైనా బావగారిని ఉద్యోగానికి పంపించాలి, నా దగ్గర ఉన్న ఐడియా వింటావా అంటే దేవా కూడా ఆలోచిస్తాడు. ఏమని, ఇది సైకాలజీ చేసింది కానీ ఇప్పుడు దీని మాట మనం విన్నాము అంటే మనం లోకువైపోతాం కదా అనేసి, నేను ఒక మంచి ప్లాన్ వేసానులే, నీ ఐడియా నాకేం పని లేదు, మా ఇంట్లో వాళ్ళని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు, ఈరోజు రాత్రికే నేను మా అన్నయ్యకి ఉద్యోగం ఇప్పిస్తాను, అదే ప్లాన్ ఉన్నాను అని చెప్పేసి దేవా అయితే బయటికి వెళ్ళిపోతాడు. మిథున ఏమో ఆలోచిస్తుంది, ఏం చేస్తాడబ్బా అనేసి.